పొలిమేరులోకి పులొచ్చిందమ్మా. ఆయన అక్కడే ఉన్నారే. కుటుంబరా కుటుంబరా నువ్వు రాఘవయ్య రాదా కూర్చో. నా పరిస్థితి అంతా తారుమారైపోయింది. అయితే పేపర్లో పడింది నిజమే అన్నమాట.
ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సోదా చేసి నీ దగ్గర 20 లక్షల రూపాయలు బ్లాక్ మనీ పట్టుకున్నారటగా. 20 లక్షలు ఏంటయ్యా? 21,77,000. 1,77,000 ఏమైపోయాయి? ఏమైతేనే మొత్తం అంతా తుడిచి పట్టుకుపోయారు. పైగా ఈ అప్పులోళ్ళు కందిరీగల్లాగా వచ్చి మీద పడుతున్నారు. ఏం చెప్పమంటావు నా అవస్థ? మొట్టమొదటే నీకు ఈ ఆలోచన ఉంటే బాగుండేది. నిజాయితీగా వ్యాపారం చేస్తే ఈ ఇబ్బందులన్నీ వచ్చేవా? అయినా నువ్వే ఇలా అధైర్యపడితే ఇంట్లో వాళ్ళు ఏమవుతారు చెప్పు. ఇంతకీ నీ భార్యకి ఎలా ఉంది? దాని పరిస్థితి అలాగే ఉంది. కన్ను మూసేలోగా ఒక్కసారి దేవకని చూడాలని చెప్పని కలవరిస్తుంది. అది ఎలా సాధ్యం అవుతుంది చెప్పు? ఒకవేళ దేవక దొరికినా ఇంటికి తీసుకొస్తే నా పరువు ఏమైపోతుంది? రామరామ కుటుంబరావు, భగవంతుడు ఇంత చేసినా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. కొందరికి రాదులే. ఆడపిల్లకి అన్యాయం చేసి క్షోభ పెట్టిన వాడు ఎవ్వడూ బాగుపడలేదయ్యా. చేసిన పాపానికి ఇప్పటికైనా పశ్చాత్తాపడు, లేకపోతే ఇంకా సర్వనాశనం అయిపోతాం. హలో, నేను కుటుంబరావు. ఏంటి? అంత సర్వనాశనం అయిపోయింది సార్. ఏమిటయ్యా వాగుడు? ఏం జరిగింది? అదే సార్, మనం కాంట్రాక్ట్ తీసి కట్టించిన చూడండి బ్రిడ్జి మొదలంటే కూలిపోయింది సార్. బ్రిడ్జి కూలిపోయింది? అవును సార్. సిమెంట్ లో ఎక్కువ ఇసుక కలపకండి, ఇసుకలోనే ఎక్కువ సిమెంట్ కలపండి అని నేను చెప్పానా? మీరు విన్నారా? అనుభవిస్తున్నాం. ఆ 10 లక్షలు మనం కట్టమంటున్నారు. ఇదిగో నోటీస్ కూడా పంపించారు సార్. 10 లక్షల? సరే భగవంతుడా, ఈ ఇల్లు తప్ప నాకు ఇంకేం లేదే. ఇప్పుడు ఎలా? బాధపడకండి. మీరు బాధపడితే నేను బాధపడవలసి వస్తుంది. ఒక చిన్న సలహా చెప్పనా? వాళ్ళు వేలం వేసి లోపుగా మనం ఇల్లు అమ్మేద్దాం. అమ్మేస్తే ఏమవుతుంది? పాకెట్ కట్టుకెళ్ళి డబ్బులు ఉంటాయి. ఏమంటారు? ఇల్లు వేలమా? నా బ్రతుకు సర్వనాశనం అయిపోయింది. కన్న కూతుర్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన పాపిష్టివాన్ని అందుకైనా బ్రతికిలా అయిపోయింది. దేవకి, ఈ పాపిష్టివాడిని క్షమించము.